జనసేన విస్తృత స్థాయి సమావేశాలకు విశాఖ ఇంద్రప్రియ దర్శిని వేదికైంది. 2 రోజులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, పార్టీ క్రియాశీల కార్యకర్తలతో పవన్ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం కోసం, జాతీయవాదం కోసం ఈ సమావేశం కార్యకర్తలు, నాయకుల్లో నూతన ఉత్తేజం ఇస్తుందని విజయ్ కుమార్ తెలిపారు. రుషికొండ భవనాల పరిశీలనతో వాటి వినియోగంపై అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారంటున్న జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. కేంద్రంగా అయితే విస్తృత సమావేశాలు అయితే జనసేన పార్టీ అయితే నిర్వహిస్తుంది. అందుకు సంబంధించి కార్యకర్తలతో పాటు అలానే ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా మాట్లాడి వారి యొక్క సమస్యలన్నీ తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా సమావేశాలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఉదయం అయితే మనకి పూర్తిగా ఏదైతే రుషికొండ ప్యాలెస్ ఉన్నాయో ఆ భవనాన్ని చేయడానికి ఈరోజు చేరుకునే పరిస్థితి. దానికి సంబంధించి అక్కడ ఏం జరిగింది, దానిపైన ఎటువంటి విషయాలు తీసుకుపోతున్న విషయం చేయడానికి ఇది టూరిజం ఇన్వెస్ట్మెంట్ చేసే టూరిజం దగ్గర నుంచి ఎక్స్పెండిచర్ అయ్యింది. 400 కోట్ల పైన బిల్డింగ్స్ అయితే కట్టేశారు. మేము జనసేన పార్టీ డే 1 నుంచి కూడా చెప్పాము, అయినా కూడా అది కట్టి ఇచ్చేశారు. అది టూరిజం అంటారు, దాని మీద చర్చ లేదు, అందరికీ ఓపెన్గా తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయనకి ఇంటి కోసం కట్టుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మేము ప్రతి రూపాయికి కూడా మీకు కస్టోడియన్స్ ప్రజల్లో డబ్బులు 450 కోట్లు ప్రజల డబ్బులు. గతంలో ఉన్న బిల్డింగ్కే సంవత్సరానికి 7 కోట్లు వచ్చేది ఆదాయం టూరిజం. ఇప్పుడు 450 కోట్లు పైచీలుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఆ డబ్బు ఇప్పుడు ఆ టూరిజంకి, గవర్నమెంట్కి ఆదాయం రావాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ చూసిన తర్వాత దీన్ని ఇంకా మాకు అంత చెక్కకపోయినా కూడా ఏదైనా సరే ఇది స్టార్ట్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అది ఎంత త్వరలోనే స్టార్ట్ చేస్తాం. ప్రపంచంలో ఉన్న అనేకమైన టూరిజం ప్రాపర్టీస్ ఎలా ఉన్నదో ఒకటి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి. 100% అందుకని కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు దాన్ని ఎక్కడన్నా ఆ సిస్టమ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజలే ఏదో మాకు ప్రభుత్వం ఇచ్చామని ఎవరిని వెళ్ళకుండా అలాగే ఉండదండి. ప్రజలు వెళ్ళమని చెప్తే వెళ్ళాల్సిందే. అప్పుడు ప్రభుత్వం ఆపింది, ప్రజలు మీకు ఇస్తున్నాం, మీరు అన్నీ చూసి దీన్ని చేయండి అని అన్నారు. కాబట్టి ఈరోజు మేము అందరం కూడా వెళ్ళడం జరిగింది. ప్రజల సొమ్మది, ప్రజల ఆస్తి అది. సో ఆ ప్రజల ఆస్తిని మేము ఎలాగైనా సరే మళ్ళా దాని మీద ప్రజలకే మనం సంపాదించి ప్రజలకు బాగోగులు విశ్వాసం తేవాలనే ఉద్దేశంతో ఇది చారిత్ర, ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అండి. అలాగే ఒక ఐడియా ఉంది, కొన్ని ఇవే కాదు, కూటమి నాయకులు అందరూ కూడా అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరికీ కూడా ఒక అవగాహన ఉంది ఎలా చేయాలని. మేము కూడా చాలా మొదలు పడుతున్నాం 1 year నుంచి. బెస్ట్ వేలో అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, 450-500 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అంత తగ్గ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రిటర్న్స్ అక్కడ కనిపించట్లేదు. ఆ స్ట్రక్చర్ మీద నార్మల్గా ఒక స్ట్రక్చర్ కట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి తగ్గ ఇది వస్తుంది. దాన్ని ఎలా చేయాలి అనే దాని మీదే అవగాహన తీసుకున్నాం. బట్ వీ డిసైడెడ్, మేము అక్కడ చూసిన తర్వాత మనం డిసైడ్ అయిందంటే దీనికి ఇంక లేట్ చేయడానికి లేదు, ఇమీడియట్గా చేయాలనేది. జనసేన అనేది నేషన్ ఫస్ట్ ఉంది, దేశం కోసమే. అలా జాతీయవాదం ఏముంది? ఎక్కడైనా జాతీయవాదమే. జనసేన మేము దేశం, రాష్ట్రం కోసం. ఇప్పుడు మేము అలయన్స్కి వెళ్ళామంటే ఎందుకు వెళ్ళాం? కేవలం రాష్ట్రం, దేశం బాగుండడం, అభివృద్ధి, వాటి కోసమే కదా అలయన్స్కి వెళ్ళాం. ఈ దగ్గర ఉన్నాం కదా, మహారాష్ట్ర వెళ్ళాం, తమిళనాడు వెళ్ళాం, ఎక్కడ పడితే అక్కడికే తిరుగుతున్నాం. ప్రతి ఇష్యూ ఎక్కడ జరిగినా, ఏ మూల జరిగినా దానికి రియాక్ట్ అవుతున్నాం. ఇంక దానికే ఉంది రైట్ అండి. ఇది జాతీయ స్థాయి పార్టీ కాకపోయినా ప్రాంతీయ పార్టీ అయినా జాతీయవాదం కోసం